కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుడకలా పుట్టావా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినపప్పు, మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు అది నేను తింటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చిండేదా? ఏమిటా పప్పు? గన్నేరు పప్పు. చంపేశాను. జన్మచర్యలను చూడు. అలాగే. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. ప్రవేశపెట్టండి. రావాలి. గురువు గారు, కల్కి దేశం నుంచి కాంచనంట. ఇందుకు గత వారం నుండి దెయ్యం పట్టిందంట. ఆమెను ఇక్కడ కూర్చోబెట్టండి. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. తరువాత ఎవరు? రండి. ప్రవేశపెట్టండి. గురువుగారు, ఈమె తమ ప్రియుడి కోసం ఎదురు చూసి వాసన పువ్వుగా చచ్చి సంపంగిగా మారింది. తీసుకొని రండి. మరి తర్వాత ఎవరు? గురుగారు, ఈ దెయ్యం పేరు చంద్రముఖి. తమ ప్రేమికుడి కోసం జంగుమని కాలు జారి పడిపోయింది. దీనికి డ్యాన్స్ అంటే చాలా ప్రాణం ఉంది. ఆమెను ఇచ్చట ప్రవేశపెట్టండి. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగను చూడు. గురుగారు, చివరిగా ఒక్కరున్నారు, పిలవమంటారా? సరేనైనా మరి పిలువు. ఇంకా అలాగే. గురువుగారు, ఈ దెయ్యం కాస్త విచిత్రమే సుమి. ఈ దెయ్యం పేరు గంగ. తన గుండబ్బాయి కోసం గుడిసెలో వెళితే ఆ గుడిసెకు ఆమె పైకి పోయింది. మనలో గుండు లేదు కాబట్టి మనం బ్రతికిపోయాం సుమి.
నా గుండెలో పడ్డబ్బాయి. చాలు చాలులే, ఈ పిల్ల దెయ్యాలు నన్ను ఏం చేస్తాయిలే. గురుగారు దెయ్యాలన్నీ తిరిగి లేచాయి గురుగారు. ఇంకా ముందే చెప్పాలి కదా, కాపాడాలను.